touch. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు పోలీస్ యంత్రాంగం అనుమతి లభించింది. అయితే వైసీపీ ప్రతిపాదించినటువంటి మార్గాన్ని కాకుండా పోలీసులు కొత్త రూట్ మ్యాప్ను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలోనే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పర్యటన షెడ్యూల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఉదయం 11 గంటల సమయంలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన టూర్ ప్రారంభమవుతుంది. కొత్తగా ఖరారు చేసిన రూట్ మ్యాప్ ప్రకారం ఎయిర్పోర్టు నుంచి మొదలై ఎన్ఏడి జంక్షన్, పెందుర్తి కూడలి మీదుగా అనకాపల్లి, తాళ్లపాలెం నుంచి చివరికి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ వరకు ఆయన పర్యటన సాగనుంది. దీంతో పోలీస్ యంత్రాంగం ముందస్తుగానే అప్రమత్తమైంది. ఇటీవల తమిళనాడులోని కర్రూలులో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకొని ఈ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనకాపల్లి పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు వారి మార్గదర్శకాలను పాటించాలని పోలీస్ యంత్రాంగం స్పష్టం చేసింది. ముఖ్యంగా ప్రజలు, కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ నేషనల్ హైవేలపైన కానీ లేదా ఇతర రోడ్లపైన కానీ గుమికూడరాదు. అలాగే మెడికల్ కాలేజీ ఉన్న స్థలంలో గరిష్ట సామర్థ్యం మేరకు మాత్రమే జన సమీకరణ చేయాలి. అంతకంటే ఎక్కువ మందిని నిర్వాహకులు సమీకరించకూడదని తెలిపారు. అలాగే హైవేలపైన కానీ ఇతర కూడల వద్ద కానీ జన సమీకరణ చేసి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించినట్లయితే నిర్వాహకులపైన చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ గట్టిగా హెచ్చరించారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంటే సంబంధిత నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని, అలాంటి సందర్భాలలో చట్టపరమైనటువంటి చర్యలు తప్పవని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రజలందరూ పోలీస్ శాఖ సూచనలు, మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించి శాంతి భద్రతలను కాపాడడంలో భాగస్వాములు కావాలని జిల్లా పోలీసులు కోరుతున్నారు.